ఓకేనా? ఓకే. సారీ సార్, లైటింగ్ లేట్ అవుతుంది. మీ ఇల్లు సూపర్. అందుకే బూతులు వస్తాయి. పొద్దుటే మూడోటి చేస్తారు మీరు. దాస్ గారు ఏదైనా ప్రాబ్లం? ఏం లేదు సార్. సార్ బాత్రూమ్ మీద వాడాలో ముందే చెప్పేసి. తప్పకుండా పైన ఉంది. స్టార్ట్ అయిపోయింది. త్వరగా ఇట్స్ ఎక్సైటింగ్. కదా 2 బేబీస్ వాడండి. బ్యాక్గ్రౌండ్ కి స్కిమ్మర్ తోటి బ్యాలెన్స్ చేయండి. అయ్యో 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 ఒడదేగా. అరే మట్టిదా మేడం? అందుకే ఈజీగా పగిలిపోయింది. ఎవరా ఇది పగలగొట్టేది? చారగా బాబుని. సారీ, ఆ 2వ బెడ్రూమ్ లో బాత్రూమ్ వాడుకోమన్నా. చూడండి. పగిలిపోయిందా? ఆయన ఇదేంబమ్మా తల తోకలేని మాడనాటు పేడా వదిలేదు. రేయ్, నువ్వు ఇంకా ఇలా ఉంటారా? నానం బాన కానీ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే ఇగో బాబు మాడనాటు. షూటింగ్ చేద్దామని. హలో, అది మా కుక్కర్ అండి, మీది కాదు. ఎస్సలా ಹೇಳಿದ್ರು అర్థం ಆಗಲ್ಲ. ఎవరు? హలో పర్లేదు సార్, మన ఓనర్ గారు అబ్బాయే. సార్ మీరు బాత్రూమా ప్లీజ్? సారీ సార్, మీ రూమ్ వాడేసుకుంటున్నాం. You need it. On the way. Glad to meet you. కాఫీ తాగేస్తున్నారా? మేము ఇచ్చేవాళ్ళం కదా సార్. అక్కర్లేదు సార్. మేడం, ఈ 20 రోజులు లంచ్ మాత్రం మాది. మీరు ఏదంటే అది సరేనా? నేను వినను. సార్ కూడా ఒప్పేసుకున్నారు. అదిగో చూడండి, అప్పుడే రైటర్ గారితో డిస్కషన్ మొదలెట్టేశారు తన క్యారెక్టర్ గురించి. అలాగే చేయండి సార్, చాలా బాగుంటది. ఆయనేంట్రా, నువ్వు వెళ్ళి చూడు. ఓకే చేసాడు. అది రూపాయ వేషం తర్వాత చెప్తా. ఏంటి? సారీ. ఒక్క చోట నిలబడవరా నన్ను? సారీ బాబు, ఏం అవనదిగా. ఇంటి వాళ్ళు బతిమాలు ఒప్పించారా? నా పరువు తీసేసేలా ఉన్నారు. బాబు, మొత్తం ఖర్చు మేమే పెట్టుకుంటాం బాబు. అక్కర్లేదు, కళ్ళు బ్రెయిన్ వాడడం చాలు. వాడదాం బాబు, వాడదాం. ప్రొడ్యూసర్ గారు చెప్పి ఏంట్రా తొందర నీకు? హీరోయిన్ గారు వస్తున్నారు, కంగారు పెట్టేశారు సార్. వస్తుంటే ఎవరు పడితే వాళ్ళ మీద ఎక్కించేస్తారు. అమ్మో వచ్చేసింది. అది లోపల పెట్టి ఏసీ ఆన్ చేయరా? అలాగే సార్. బాబు ఒక్క నిమిషం బాబు. అంజీ, అన్ని జాగ్రత్త చూసుకో. ఓకే సార్. అమ్మయ్య, హీరోయిన్ వచ్చేసింది. ఇంకో 40 నిమిషాల్లో షూటింగ్ స్టార్ట్. సూపర్ సార్. ఎంజాయ్ సార్, ఎంజాయ్. ఈ షెడ్యూల్ మొత్తం ఇక్కడే చేస్తున్నావమ్మా. ఇగో సర్వేష్ గారని, ఇగో ఈయనే హౌస్ ఓనర్. చూడు హీరోయిన్ ఎంత బాగుందో. ఇంట్లో గాగులు తిన్నాను, అసలు జస్ట్ బాలేదు. నేను అక్కడికి వెళ్తాను. షార్ట్ చూడాలి కదా. గుడ్ మార్నింగ్. హౌ యు సమీరా? హలో, హౌ ఆర్ యు? హాయ్ సమీరా. లైట్ ఏంటి ఇలా ఉంది? సో సర్, దిస్ ఇస్ యువర్ పోర్షన్. ఇది డైలాగ్స్ కదా. సమీర్, లెట్ మీ నో వన్స్ యు రెడీ. So I'll just take a minute, sir. Sure. Okay. Vamsi, once you're ready, let me know. 2 minutes సార్, అయిపోయింది. డైరెక్టర్ టీవీలో చూస్తాడు అనుకుంటా. అదే టీవీ, అది మానిటర్ అమ్మా. నీకు కనపడుతుందా? Hey, can you not take pictures, please? I'm in costume. రాజుగారు. సారీ. I'll give it you later. ఓకే. చెప్పండి please. అమ్మా ఫోటోలు తీకు. అమ్మా ఇలాగే అమ్మా, డిలీట్ చేస్తాను. డిలీట్. ఏంటా ఇబ్బంది పడుతుంది సార్. ఎలా మరి ఓవర్ యాక్షన్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ డిస్టర్బ్ అవుతుంది సార్, సౌండ్ చేయొద్దు. సారీ.
ఇంకొంచెం లెఫ్ట్కి జరిపితే గ్రీనరీ బాగా కనిపిస్తుందేమో. ఏమంటావు? సార్ డైరెక్ట్ మూడ్ ఆఫ్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్ దండం పెడతాను, అర్థం చేసుకోండి సార్. Okay, ready, sir? సూపర్ సమీ. వంశీ రెడీయా? క్లాప్ ఇన్. సినిమా 2 buy 1 take 1. రైట్. ఏయ్, కట్, 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 కట్. ఏమయ్య, గోడ మీద అంత పెద్ద బల్లి పాకుతోంది, ఫ్రేమ్ లో చూసుకోలేదు నువ్వు? ఇంకెవరు పని? చూడు ఎంత ఉందో బల్లి. ఏం బాగుంటది కదా బల్లి. కెమెరా మీద చూసుకుంటాను కాదు, సార్. బల్లి మీరు మాట్లాడుకోండి సార్ ప్లీజ్ సార్. సారీ గైస్, అబ్సల్యూట్లీ సారీ. కాసు. ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ మీరు అక్కడ కట్టు గిట్టు అని డిస్టర్బ్ చేసుకోండి సార్ ప్లీజ్ సార్. కంగారులేండి సార్, మా ఇంట్లో ఇంతకుముందు బల్లి ఎప్పుడు కనపడలేదు, అందుకని. అది షూటింగ్ చూడడానికి వచ్చి ఉంటుంది, దానికి యాక్టింగ్ పిచ్చి అనుకుంటా. గ్లాడ్ టు మీట్ యు. సెట్ సైలెన్స్. సైలెన్స్. రాకపోతే చెప్తాను. సైలెన్స్. ఈజీ ఈజీ సమీర, వెరీ ఈజీ. ఓకే Okay, ready, sir? క్లాప్ ఇన్. రోల్ కెమెరా సినిమా 2 buy 1 take 1. అండ్ యాక్షన్. Sorry, sir. Sorry, sir. సమీ ఫోకస్. సమీ ప్లీజ్. సమీ ఫోకస్. ఫోకస్. Sorry. Yes, sir. Sorry. అండ్ యాక్షన్. నువ్వే అన్నావుగా నాన్న, మునిషి కూమోట గుడ్డుకు దెబ్బ. కట్ 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 కట్. ఓ మై డామ్ ఇట్. సురేష్ డైలాగ్ చెప్పు. సురేష్ కరెక్ట్ చెప్పు. మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ. గుడ్డు గుడ్డా నహి. అదే నేను అనుకున్నాను, ఇదేం భాష, మనిషికో మూట ఏంటి? సార్ 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 వదిలేండి సార్. ఆ అమ్మాయి హిందీ అమ్మాయి, డబ్బింగ్ లో వాళ్ళ తిప్పులో వాళ్ళు పడతారు ప్లీజ్. గ్లాడ్ టు మీట్ యు. మనిషికో మూట గొడ్డుకో డెబ్బట. నీ సూపర్ స్టార్ హీరోయిన్ తెలుగు. వీళ్ళ కోతలకు వస్తుంటే పాపం మన తెలుగు అమ్మాయిలు డబ్బింగ్ చెప్తారు. మరి తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టొచ్చుగా. నువ్వు ఉండవమ్మా, ఇక్కడ విలన్ క్యారెక్టర్లకి తండ్రి క్యారెక్టర్లకి దిక్కులేదు తెలుగు వాళ్ళకి. ఇదిగో ఆ హిందీ వాళ్ళ వెనకాల చేతులు కట్టుకుని నిలబడుతున్నాం, వేషాల కోసం అడుక్కుంటున్నాం. అడుక్కుంటున్నా మా నాన్న నీకు ఇంకా బ్రేకే రాలేదు, అప్పుడే కంప్లైంట్ సార్. Okay, ready, sir? రోల్ కెమెరా అండ్ యాక్షన్. నువ్వే చెప్పావు కదా నాన్న, మునిషి కూమూట గుడ్డకు డెడ్ డబ్బా. నా బావ గొడ్డు, వాడికి దెబ్బెత్తరే. అది కిషోర్ చేసాడు, అందుకే కిషోర్ అంటే నాకు ఇష్టం. ఐ లవ్ హిమ్ నాన్న. పర్ఫెక్ట్. కట్. సూపర్ సమీ. ఫెంటాస్టిక్. వెరీ నైస్. మనిషికో మూట గూడకో దెబ్బ. ఈ తెలుగు సినిమా ఇది ఆస్కార్ వచ్చేసి. వంశీ మనం మిడ్ షాట్ కూడా. ఓకే సార్. సో విల్ గో ఫర్ మిడ్ షాట్ నౌ. हम दोनों रहेंगे ना फ्रेम में. ఓకే సేమ్ థింగ్. నీ క్యారెక్టర్ హిందీ యాక్టర్లు వచ్చేస్తే తప్పు, హిందీ అమ్మాయిలు వచ్చి తెలుగు అమ్మాయిలు ఛాన్సులు కొట్టేస్తే తప్పులేదు కదా. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బబ్బబ్బబ్బబ్బ, గొడవ ఆపండి. అమ్మాయి మాత్రం మంచి అందగత్తె. ఆ కళ్ళు నోరు తీర్చిదిద్దినట్టు ఎంతసేపు చూసినా బాగుంది. ఎస్, షీ ఈజ్ ఎ బ్యూటీ. ఒప్పుకోరా విజ్జు? ఎస్, అందుకే కదా పడి చేస్తున్నారు జనాలు. దట్స్ రైట్. అసలు అంత అందమైన అమ్మాయిలను చూస్తుంటే నార్మల్ మనుషులు చేసే పనులు చేస్తారా అనిపిస్తుంది. పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్ళడం. నా సీన్ ఎప్పుడు వస్తుందో. చెప్పండి చెయ్. వాడు నాకు నచ్చితే అల్లుడు, తెగులు నన్ను తెలుగు కాదు. చెడుగుడు. అండ్ కట్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. షార్ట్ సూపర్. తెలుగు కాదు. నాకు నచ్చితే వాడు నాలుడు లేదా చెడుగుడు, అంతే. వాడిదే బాగుంది. అయ్యి ఏంట్రా నువ్వు? అర్జుడు రాజుగాడు మస్కేస్తున్నాడు. సార్ ఇన్నాళ్ళు మల్టీప్లెక్స్ రైటర్ అనుకున్నాను, బీసీలో ఏం చేసి కుమ్మేస్తారు కదా సార్. ఎక్కడ తెచ్చారు సార్ ఈ ఫైర్ అంతా? బాగా పోసాం పెట్రోల్, ఎందుకు రాదు ఫైర్? ఊరుకోండి సార్, మన సూర్య గారిలా మంచి డైరెక్టర్ పడితే ఈయన రాక్షసుడు వచ్చేదాకా పిండుతాడు. ఏం వచ్చేదాకా ఏం పిండుతాడు నాన్న? సూర్య రైట్ సార్. ఏంటి సార్ ఏంటి నా సార్ సీన్ సంగతి ఏంటి? మీరు ఓనర్ గారు దా చెప్పండి మీ గురించి. చూస్తుండండి, పగలాల్సినవన్నీ పగిలిపోయేలా రాస్తాను మీకోసం. ఓ వారం ఆగండి, ఇండస్ట్రీ మొత్తం ఇలా తిరిగి చూడాలి మీ వైపు. అది చాలండి, ఆ పని చేయండి చాలు. నా దగ్గర కూడా కొన్ని అద్భుతమైన సార్, ideas ఉన్నాయి. share చేసుకుందాం. మనం ఇద్దరం కలిసి